ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. అను, ఆర్య సార్. సార్, ఇది కళ నిజమా? మీరిక్కడ అంటే ఇప్పుడు ఈ కంపెనీ ఎండి? ఎస్ అను, అన్నీ కోల్పోయిన ఓ కంపెనీని నిలబెట్టడానికి వచ్చాను. బట్ నేను కోల్పోయింది ఇక్కడే దొరుకుతుందని అనుకోలేదు. ఆనందం కూడా భారంగా ఉంటుందని ఇప్పుడు తెలిసిందను. మీ నుండి దూరం అవ్వాలని పరుగులు తీసి తీసి చివరికి అలసిపోయి ఆగిపోయాను సార్. కానీ ఆగిన చోటే మళ్ళీ అదే ఆనందం ఎదురుపడింది. ఇప్పుడేం చేస్తావను? ఆనందాన్ని అందుకుంటావా లేక మళ్ళీ పరుగు తీస్తావా? నిన్నొకటి అడుగుతాను, చెప్తావాను? ఎవరు నువ్వు, ఎవరు నేను? అసలు మనిద్దరం ఎందుకు కలిసాం? ఎలా దగ్గరయ్యాం? నీకు నాకు మధ్య అపార్థాలు దూరాలు వచ్చినా మళ్ళీ మళ్ళీ ఎందుకు దగ్గరవుతున్నాం చెప్పను. తెలియదు సార్. మీకు మీ ఆలోచనలకి దూరం అవ్వాలని ప్రయత్నించే కొద్దీ ఎందుకు ఓడిపోతున్నానో తెలీదు సార్. మీ నుండి దూరం కాగలిగిన నేను నా మనసుని మీ నుండి ఎందుకు దూరం చేయలేకపోతున్నానో తెలియడం లేదు సార్. నాకు తెలుసను, మన స్నేహం నువ్వు నేను నిర్ణయించింది కాదు, అది మన తలరాతలో ఉన్న నిర్ణయం. అందుకే మన దారులు వేరైనా
మనం చేరుకునే గమ్యం మాత్రం ఒక్కటే. నిజమా సార్? అవును, ఇదే నిజమని మనిద్దరి మధ్య ఉన్న అనుబంధమే నిరూపించింది. అందుకే మనిద్దరం మళ్ళీ ఇలా కలిసాం. ఏం మాట్లాడవింటాను? మీకు ఒక కథ చెప్పనా సార్? ఒక రాకుమారి ఓ బొమ్మని ప్రాణంగా చూసుకునేదంట. ఆ బొమ్మ తన బలహీనతగా మారుతుందని గమనించిన మహారాజు ఆ బొమ్మని సముద్రంలో, అగ్నిలో, అడవుల్లో పడేస్తూ చాలా రకాలుగా తన నుండి దూరం చేయాలని చూసినా ఆ బొమ్మ తిరిగి రాకుమారి దగ్గరికే వచ్చేదంట. నిజం తెలుసుకోవాలని వెళ్లిన రాజుకి రాకుమారి తన గదిలో ఓ వెలుగుతో మాట్లాడడం కనిపించింది. నా కోసం ప్రతిరోజు ఈ బొమ్మని తెచ్చిస్తున్నావు, నువ్వు ఎవరు అని అడిగితే నేను ఈ సృష్టిలోనే పంచభూతాలలో ఉంటాను, ఎవరైనా మనస్ఫూర్తిగా దేన్నైనా కోరుకుంటే దాన్ని వాళ్ళకి దగ్గర చేస్తూ ఉంటాను అని చెప్పిందంట. రాకుమారి నీ పేరేంటి అని అడిగితే ఆ వెలుగేం చెప్పిందో తెలుసా సార్? ఏం చెప్పిందను? ప్రేమ. ప్రేమ. ఇప్పుడు చెప్పండి సార్, మన మధ్య ఉన్నది కేవలం అనుబంధమేనా సార్? చెప్తాను. బట్ మళ్ళీ నువ్వు నాకు దూరం అవ్వనని మాటివ్వు. కల్లో కూడా నువ్వు ఆలోచన రానివ్వనని ప్రామిస్ చేయి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆర్ యూ కంఫర్ట్? హే, ఏంటమ్మా ఇది? సైన్ చేయించమంటే పులిహార చేసావు, పేపర్స్ కింద ఉన్నాయి, నువ్వు పైన ఏం చేస్తున్నావు? సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఈ అమ్మాయి మా ఆఫీస్ కొత్త సార్. అంటే నాకు కొత్త, మీకు పాత కాదు కదా, నాకే పాత సార్. కన్ఫ్యూజన్ లో ఉన్నాను సార్. ప్రింటర్ కింద ఉంది, ప్రింటర్ తీసుకొచ్చేస్తాను సార్. హలో మిస్టర్ మధుకర్ సార్, నాట్ నెసరీ ప్లీజ్. షూర్ సార్? ష్యూర్. పక్కా? పక్కా. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. అంటే అదిగా సార్, నా కంపెనీ మీరు టేక్ ఓవర్ చేసే పేపర్ సార్. మీ కంపెనీ నేను టేక్ ఓవర్ చేస్తున్నాను సార్. షూరేగా? ష్యూర్. పక్కాగా? మీ కంపెనీ నాకు బాగా నచ్చింది. ఇంకేం ఫార్మాలిటీస్ అవసరం లేదు. ఓకే? అమ్మాయ్యా, థ్యాంక్ యూ సార్. మీ టూ. నెత్తిన బీరు బాబా, చిచి నెత్తిన పాలు పోసారు.
సార్ ఇంకోటి, ఇఫ్ యూ డోంట్ మైండ్, స్టాఫ్ అంతా మీకోసం వెయిట్ చేస్తున్నారు మిమ్మల్ని కలవాలని. సో ప్లీజ్. షూర్. థ్యాంక్ యూ సో మచ్. సారీ సార్, నిజంగా సారీ అండి. కిందకి వెళ్ళాక సైన్ చేద్దరు కానీ రండి సార్. సార్ ప్లీజ్ కమ్, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వామ్ వెల్కమ్. థ్యాంక్స్ మేం చెప్పాలి సార్. క్వశ్చన్ మార్క్ లో తయారైన మా జాబ్స్ కి మీరు సమాధానంలా వచ్చారు. నిన్నటి వరకు లాస్ లో ఉన్న కంపెనీ ఎంప్లాయీస్ అని అందరూ అంటుంటే చాలా బాధపడ్డాం సార్. ఇప్పుడు వాళ్ళ ముందే మేమందరం ఆర్యవర్ధన్ సార్ స్టాఫ్ అని చాలా గర్వంగా ఫీల్ అవుతాం సార్. మీరందరూ నా స్టాఫ్ కాదు, వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో స్టాఫ్. ఆ స్టాఫ్ లో నేను కూడా ఒకడని ఫీల్ అవుతాను. ఎందుకంటే నేనే అనుకుంటే పతనం, మనం అనుకుంటేనే విజయం. సార్, గొప్పతనం ఎప్పుడు నిరాడంబరంగానే ఉంటుందని ప్రూవ్ చేశారు సార్. నా కంపెనీనే కాదు, నా కంపెనీ స్టాఫ్ని కూడా ఆదుకున్నారు. రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజానికి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీ వల్ల నాకు మంచి జరిగింది. ఐ మీన్, నాకొక మంచి ఆఫీస్ని, మనసుకు నచ్చిన స్టాఫ్ని ఇచ్చారు. ఎందుకో తెలీదు, ఇక్కడ నా మనసుకు కావాల్సిన సంతోషం దొరికిందనిపిస్తోంది. ఈ సంతోషంలో మీ అందరికీ లాస్ట్ 3 months నుంచి రావాల్సిన శాలరీస్ ని ఈ రోజే రిలీజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆర్య సార్, మీరెక్కడున్నా సరే మీ చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషపెట్టి మిమ్మల్ని ప్రేమించేలా చేసుకుంటారు. మీ ప్రేమకి గౌరవం చాలా తక్కువ సార్. మీ గొప్ప మనసుకి హద్దులే లేవో అని అర్థమైంది. థ్యాంక్ యూ. నాకు కావాల్సింది మీ చప్పట్లు పొగడ్తలు కాదు, కంపెనీ పట్ల లాయల్టీ, వర్క్ పట్ల డెడికేషన్. ఇవే నేను మీ నుంచి కోరుకుంటున్నాను. మీరంతా నేను అడిగిన ప్రామిస్ ని Thank you so much, guys. Get back to your work. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. పిఏ వెళ్ళిపోయాడు. నువ్వు కూర్చోమ్మా. జీతాలు వస్తాయి అనగానే
అందరూ బాగా టైప్ చేస్తున్నారు. బాగుంది. యాక్చువల్ గా చెప్పిన ఎవడు డేకడు. రే మధుకర్, ప్యాకప్ అమ్మా. పద్దు, కొంచెం కాఫీ తీసుకురావా? అట్నే అన్నట్టు అమ్మికి ఫోన్ చేసిండావా? కొత్త ఉద్యోగం ఎట్టుండదో కనుక్కున్నావా? కనుక్కున్నాను పద్దు, అంతా బాగానే ఉందట. పోనీలే, అంతా ఆ పెద్దమ్మ తల్లి దయ. అమ్మవారి దయ మీ మీద బాగానే ఉంది, మీ దయ మా మీద లేదు. సుబ్బు, సావుకారు వచ్చినట్టుండాడు. నువ్వురా. నమస్తే సేట్ గారు, లోపలికి రండి. ఏం సుబ్రహ్మణ్యం గారు, మమ్మల్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నారు? ఎంత మాట? అదేం లేదండి, ఏదో పని ఒత్తిడిలో ఉండిపోయాను అంతే. పద్దు, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. ఆగమ్మా, మేమిప్పుడు అతిథి మర్యాదలు పుచ్చుకోవడానికి రాలేదు, అప్పు ఇచ్చిన దానికి అడుక్కోవడానికి వచ్చాం. అదేంటి సావుకారు అంత నిష్ఠూరంగా మాట్లాడుతుండారు? ఇంకెలా మాట్లాడమంటావమ్మా? ఇదిగో ఈ నోటు చూడండి, గడువు తీరిపో వచ్చింది. ఇంకెప్పుడు తీరుస్తారు నా బాకీ? సేటు, అవన్నీ కూర్చొని మాట్లాడుకుందాం, లోపలికి రండి. కూర్చోబెట్టి నాకు కాఫీ టిఫిన్లు పెట్టి నా చెవిలో పువ్వులు పెట్టి పంపిస్తారా? ఈ రోజు లెక్కలు తేల్చుకోవడానికి వచ్చాను. నెల నెల వడ్డీ కడుతూనే ఉన్నాను కదా సేటు. ఏం కట్టడమయ్యా? ఒక నెల కడతావు, మరో నెలలో సమస్య అంటావు, మళ్ళీ ఇంకో నెల కడతావు, మళ్ళీ ఏదో ఖర్చు వచ్చిందంటావు. ఎడారిలో వర్షం కోసం ఎదురు చూసినట్టుంది నా బతుకు. సమస్యలనేవి చెప్పిరావు కదా సేటు, కొంచెం ఓపిక పట్టండి. ఏం సమస్య సుబ్రహ్మణ్యం? షాప్ అమ్మేసావు సరే, అమ్మాయి ఒక్కగొనక ఆడపిల్ల చదివించాలన్నావు సరే, చదువు పూర్తయిపోయింది, బ్రహ్మాండమైన ఉద్యోగం కూడా వచ్చింది. కానీ నా బాకీ మాత్రం ఎక్కడేసిన గొంగలే అక్కడే ఉంది. అది కాదు సేటు. అదిగో అమ్మాయి మాటల్లోనే వచ్చింది. ఏమ్మా బాగున్నావా? ఏమిటో ఆడవాళ్ల వయసు మగవాళ్ల జీతం అడగకూడదంటారు, అందుకే అడుగుతున్నాను. మన జీతం ఎంత అమ్మాయి? తను కొత్త ఉద్యోగంలో చేరింది సేటు, ఇంకా కుదురుకోవాలి. బుజ్జమ్మా, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. బాగుందయ్యా, బాగుంది. నువ్వు నా అప్పు తీర్చావు, పోనీ అమ్మాయినన్నా నా బాకీ అడుక్కుందాం అనుకుంటే అక్కడ అడ్డు తగులుతున్నావు. ఇక నా బాకీ తీరేది ఎలాగయ్యా? కొన్ని నెలలు ఓపిక పట్టండి అంకుల్, మీకు రావాల్సిన మొత్తం తీర్చేస్తాను. ఇలాంటి నెలలు ఎన్నో వెళ్లిపోయాయమ్మా. ఇదిగో చదువుతాను వినండి. మీ నియమ నిబంధనల ప్రకారము 2 సంవత్సరాల గడువు ముగియక ముందే మీ అప్పు మొత్తము తీర్చగలవారము. చూశారుగా, విన్నారుగా. 2 సంవత్సరాల పైన 2 నెలలు అయిపోయింది. దీనికి మాత్రం మోక్షం లేదు. ఇప్పటికిప్పుడు అంటే ఎక్కడి నుంచి తీసుకురాను సేటు? ఇప్పటికిప్పుడు అడుగుతున్నానంటున్నావే, అసలు మీ సంపాదనంతా ఏం చేస్తున్నారయ్యా? అదేంటి సేటు అట్ట అడుగుతుండవు? ఇంటి ఖర్చులు, వడ్డీలు, ఎన్ని ఖర్చులుంటాయి? అదే కాకుండా ఆగు పద్దు, నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నానుగా. చూడండి సేటు, కావాలంటే మీకు నోటు తిరిగి రాసిస్తాను, నన్ను నమ్మండి. కుదరదయ్యా, నువ్విచ్చిన మాట మీద నిలబడతావనే నమ్మకం నాకు లేదయ్యా. అలా నిలబడేవాడివే అయితే ఇదిగో ఇప్పుడు నీ ఇంటి వరకు వచ్చేవాడినే కాదు. సేటు, నేను మీకు మాట ఇచ్చింది నిజమే, అది నిలబెట్టుకోలేకపోవటమో నిజమే. కానీ దానికి కొన్ని కారణాలున్నాయి. ఏం కారణాలయ్యా? ప్రతి ఒక్కరికి మాట నిలబెట్టుకోవాలని ఉంటుంది సేటు, కానీ పరిస్థితులు వాళ్ళని బలహీనపరుస్తాయి. ఆ ఆఫీసుని, ఆర్య సార్ని మర్చిపోతానని
నాకు మాట ఇవ్వు. ఆ ఆఫీస్ని ఆర్య సార్ని మర్చిపోతాను. నాకు మాట ఇవ్వు. నువ్వు చెప్పినట్టే చేస్తాను నాన్న, మాటిస్తున్నాను. ప్రతి ఒక్కరికి మాట నిలబెట్టుకోవాలని ఉంటుంది సెటు. కానీ పరిస్థితులు వాళ్ళని బలహీనపరుస్తాయి. మనసు న్యాయం, ధర్మం, తప్పు, ఒప్పు లెక్కలు వేసుకోదు. ఆ సమయానికి అది మంచి అనిపించింది చేసుకుపోతుంది. సరిపోయిందయ్యా. అంటే నాకు తోచినప్పుడు ఇస్తాను అంటావు, అంతేనా? ఆహా, అలా కాదండి. పరిస్థితులు చక్కబడగానే ఇచ్చేస్తాను. ఈ ఒక్కసారికి నా మాట నమ్మండి. అరిచి నాకు కట్టశోష రావడం తప్ప నీ నుంచి అనా కూడా రాదు. ఇదిగో సుబ్రహ్మణ్యం, ముందే చెప్తున్నా, 6 నెలల్లో నా బాకీ తీర్చావా సరే, లేకపోతే నా పద్ధతి వేరేగా ఉంటుంది. అప్పటిదాకా తెచ్చుకో.